హాయ్ అండి, వెల్కమ్ టు ట్రూమీట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియోస్ అన్ని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ మీరు చూస్తున్న వచ్చి బెంగళూరులో బయోడైవర్సిటీ పార్క్ అండి, బయో సెంటర్ అంటారు. సో ఇది బెంగళూరులో ఉంది. మన ఫామ్ కోసం కొన్ని పండ్ల మొక్కలు కావాలని చెప్పి మనం ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ పండ్ల మీద రీసెర్చ్ చేస్తున్నారు, పండ్ల చెట్ల మీద. సో అక్కడ నుంచి మనం కొన్ని చెట్లు పండ్ల చెట్లు తీసుకొచ్చాము. ఇక్కడ మీరు చూస్తూ కూడా పనస చెట్టు మన ఫామ్లో నాటామండి ఇవన్నీ. సో గ్రోత్ కూడా బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారనమాట. మన కలంలో కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ కొంచెం వంకాయ కొంచెం మిరపకాయ నాటాము. సో ఆ గ్యాపుల్లో కూడా మనము ఈ పండ్ల చెట్లు అనేది నాటామండి. బెంగళూరు నుంచి కూడా మనం చాలా వెరైటీస్ తీసుకొచ్చాము. జామ చెట్లు, దాని తర్వాత పనస, దాని తర్వాత జీడిపప్పు చెట్టు, దాని తర్వాత మాడి చెట్టు, దాని తర్వాత బాదం చెట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గోంగూర, చిక్కుడుకాయ 2 మొక్కలు నాటాం. చాలా బాగా గ్రో ఇస్తున్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఆవాల చెట్టు నాటాము. ఆవాల చెట్టు కూడా బాగా వస్తుందన్నమాట. ఆ బ్యాక్ సైడ్ చూసారా, మేము బీరకాయ పాదు మొత్తం ఫామ్ అంతా పాకిందండి. మొత్తం కలంలో అంతా అదే ఉంది. అలాగే కొన్ని నిమ్మ చెట్లు, జామ చెట్లు, దాని తర్వాత కొన్ని రామఫలం, సీతాఫలం ఇలాంటి మొక్కలు కూడా కలం మధ్యలో నాటామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెంకాయ చెట్లు, అవి మావి కాదండి. మేము కూడా మన ఫామ్ కోసం కొన్ని టెంకాయ చెట్లు తీసుకొద్దామని అనుకుంటున్నాము. బెంగళూరు నుంచి అయితే కష్టం అవుతుందని చెప్పి పులివెందుల చుట్టుపక్కలే వెతుకుతున్నాము. ఒకవేళ దొరికాయనుకోండి తీసుకొచ్చి నాటాలనుకుంటున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న మునగ చెట్టు అండి. రీసెంట్గా కొన్ని మునగ గింజలు నాటాము. బాగా గ్రోత్ ఉందండి. ఫామ్లో కూడా చాలా చోట్ల దగ్గర 4-5 చోట్ల వేస్తే 4-5 చోట్ల వచ్చాయండి. ఫామ్ దగ్గర చుట్టుపక్కల చాలా గ్రీనరీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ వేప చెట్టు కూడా చాలా ఎక్కువ. ఇంకా మేకల విషయానికి వస్తే మనం ఫామ్లో మేకలన్నిటికీ డివార్మింగ్ చేసామండి. డివార్మింగ్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేదండి. అన్ని మేకలు హెల్తీగానే ఉంటున్నాయి, ఫుడ్ కూడా బాగా తీసుకుంటున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేక, ఫామ్కే లిటిల్ చామ్ అండి. అటు ఇటు గెంటుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఇది గడ్డి కూడా తింటుంది, అలాగే వాళ్ళ మదర్ దగ్గర పాలు కూడా తాగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి దాని మదర్ అండి, చాలా జెయింట్ అనమాట. అది దాని బిడ్డ పక్కనే కూర్చుంటాయండి. ఎవరితో కలవు, సపరేట్ అనమాట. కానీ ఇది మాత్రం బాగా ఆడుకుంటుంది అనమాట ఫామ్లో, అటు ఇటు గెంటుతూ. అందుకోసం అని చెప్పి మేము కూడా వాటికి సపరేట్గానే ఫుడ్ ఇస్తామన్నమాట. చూసారా ఇక్కడ వాటికి సపరేట్గా టబ్లో ఫుడ్ ఇచ్చాము. అండ్ ఫామ్లో కూడా మొత్తం 11 పిల్లలు ఉన్నాయండి. 11 పిల్లలకు కూడా పాలు సరిపోతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేము వీటి కోసం అని చెప్పి మట్టి తీసుకొచ్చి మొత్తం ఫామ్లో ఒక బెడ్ మాదిరి తయారు చేసాము. అక్కడ మట్టిలో బాగా పొల్లుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. మార్నింగ్ 6:30 కల్లా మేము దీనికి గడ్డి ఇచ్చేసి 9:30 కల్లా మేము బయటికి తీసుకెళ్తామండి. ఇక్కడ స్టార్ట్ అయ్యాయి చూసారా, 9:30 కల్లా 10 o'clock మ్యాక్సిమము బయటికి వెళ్ళిపోతాయి. 1:30 వరకు బయట గ్రేసింగ్ చేసేసి మళ్ళీ రిటర్న్ 1 o'clock అలా ఫామ్లోకి వస్తాయన్నమాట. గడ్డి ఎంత తీసుకొచ్చి పెట్టినా కూడా బయటికి తీసుకెళ్ళి దానికి నచ్చిన ఆకులు తింటూ బయట తిరగడమే దాని జీవన శైలి అన్నమాట. కాబట్టి ట్రూ మీట్ ఎప్పటికైనా కానీ అది బయట తిరిగి తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో అది ఓపెన్ గ్రేసింగ్ చేసినప్పుడే చాలా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. అందుకోసమే మేము చాలా వరకు ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇక్కడ చూస్తున్నారా, రేగి చెట్టు మనం చాలా భయపడుతుంటాం రేగికాయలు కోసుకోవాలంటే, బట్ అది ఎంత బాగా నోటితో పెరికేసి తినేస్తున్నాయో. ఫామ్లో కూడా మ్యాక్సిమం మేము గ్రీన్ గ్రాస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అలాగే ఆకులు కూడా చాలా వరకు ఇస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆకులు, ఇక్కడ మాకు ఒక ల్యాండ్ ఒక 30 acres ఉంది. దాని చుట్టూ ఫెన్స్ ఉండేది. ఆ ఫెన్స్కి మొత్తం వర్షం పడేతలకి భూమిలోంచి ఆకులన్నీ మొలిచి ఫుల్ గ్రాస్ అంతా పెరిగిపోయిందనమాట. మేము వాళ్ళని అడిగాము, మేము తీసుకెళ్తామంటే తీసుకెళ్ళండి, మాకు కూడా అదే హెల్ప్ అవుతుందని చెప్పారు. తీసుకొచ్చా మాకు ఒక 1 month వరకు ఆ ఆకు మాకు దొరుకుతుందన్నమాట. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని మేము పిల్లలు కూడా సపరేట్గా ఇస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, పిల్లలన్నీ సపరేట్గా బర్ణ మీద తింటున్నాయి. మట్టి తినకూడదని చెప్పి ఇలా ట్రై చేస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని మా ఊర్లో మొండికత్తి అంటారు. దీన్ని ఆకులు కట్ చేయడానికి వాడతారు. మా ఫామ్లో ఇంతకుముందు చెప్పాను కదా, ఒక మేక 3 పిల్లలు ఇచ్చిందని చెప్పి. ఆ పిల్లలు కూడా హెల్తీగా ఉంటున్నాయి. మ్యాక్సిమం మేము ఒక 2 పిల్లలకి మాత్రం వాళ్ళ మదర్ నుంచి మిల్క్ ఇస్తున్నాము. ఇంకొక బేబీని మేము ఇంకొక మదర్కి అసైన్ చేసాము. అక్కడ ఆ మదర్ నుంచి ఫీడింగ్ తీస్తున్నాయి. ఆ పక్కనే కూర్చొని చూసారా, ఫీడింగ్ మదర్ దాని దగ్గర నుంచే తీసుకుంటుంది అనమాట బేబీ మిల్క్. దానికి ఆల్రెడీ ఇంకో పిల్లు ఉంది. టోటల్ 2 పిల్లలకి అది పాలిస్తుంది. మార్నింగ్ ఒక టైం మాత్రం మదర్ దగ్గర నుంచి అది మిల్క్ తీసుకుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అక్కడ ఫీడింగ్ మదర్ నుంచి మిల్క్ తీసుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారా, బెడ్ పైన మేము మట్టితో తయారు చేసిన బెడ్ పైన ఎంత బాగా రిలాక్స్ అవుతున్నాయో. ఎక్కడున్నా కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి అలాగే మార్నింగ్ కూడా అక్కడే ఉంటాయి. చాలా రిలాక్సింగ్గా అక్కడే పడుకుంటూ రెస్ట్ తీసుకుంటుంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, చిన్న పిల్ల మనం ఫస్ట్ బ్యాచ్లో పిల్ల అండి. ఇప్పుడు చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. నేనే మొన్న వెళ్ళి చూసేసరికి షాక్ అయ్యాను. ఇది నైట్ టైం అండి. నైట్ మ్యాక్సిమం 9:30 కల్లా మేము దాన్ని షెడ్ లోపల పంపిస్తాము. అంతవరకు బయట తిరుగుతుంటాయండి. మార్నింగ్ కూడా 6:30 కల్లా ఫీడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, నైట్ ఈ ఫోటో తీశాను, చాలా బాగా వచ్చింది, షేర్ చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్.